దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన సహోదరులారా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. 8వ అధ్యాయంలో దేవుడు సొలొమోను రాజుకి అవకాశం ఇచ్చి యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టమన్నప్పుడు 7 సంవత్సరములు పూర్తి చేశాడు. తర్వాత ఎప్పుడైతే పూర్తి చేశాడో యెహోవా తాలూకు తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువ లేకపోయి. ఎందుకంటే దేవుని మహిమ మందిరం నిండా కూడా మేఘము వలె నిండిపోయింది. ఆ మేఘమున్న హేతువు చేత, ఎందుకంటే దేవుని మహిమ ఎప్పుడైతే నిండిపోయిందో అక్కడ సేవకులు కూడా నిలబడలేకపోయారు. అయితే ఎన్ని సంవత్సరాలు కట్టాడు అంటే 7 సంవత్సరాల్లో కట్టాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఓపెనింగ్ ప్రార్థన. ఏంటో ఓపెనింగ్, మందిర ఓపెనింగ్కి అనేక మందిని పిలిచి చాలా అద్భుతంగా ఆయన ఏమని అంటున్నాడంటే, నీ నేత్రములు తెరవబడి రేయింబగలు తెరవబడి ఉండును గాక, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గురించి నువ్వు సెలవిచ్చుతావో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. అందుకే దేవుని స్తుతిస్తూ, ప్రభా నీ యొక్క కనుదృష్టి మందిరం మీద ఉంచి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు సొలొమోనుకి మొట్టమొదటిగా గిబియోనులో మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. 1000 బలులు ఇచ్చాడు. 1000 బలులు ఇచ్చిన తర్వాత రాత్రి దేవుడు మాట్లాడాడు. మంచి జ్ఞానము, ఆయనంత జ్ఞానపరుడు, ఆయనంత మరి ధనవంతుడు ఇంకా లేడు, ఉండబోడని దేవుడే సొలొమోనుతో చెప్పినప్పుడు గిబియోనులో రెండవ మారు కూడా యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగంటే మందిరం ఓపెనింగ్ ముందు ప్రత్యక్షమయ్యాడు, ఓపెనింగ్ తర్వాత కట్టక ముందే ప్రార్థన చేశాడు, కట్టిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత అయినా విస్తారమైన ప్రార్థన చేశాడు సొలొమోను. ఇలా ప్రార్థన చేసేసరికి దేవుడు ఆయన విన్నపాలు విని అంటున్నాడు, నేను ఇదిగో నా మాట ఆలకించి నా మనసు ఇక్కడే పెట్టమన్నావు పెడతాను, నా కనుదృష్టి ఇక్కడ పెట్టమన్నావు పెడతాను, నీ మనలు ఆలకించమన్నావు ఆలకిస్తాను. కానీ నేను సెలవిచ్చినట్టు ఇశ్రాయేలు మీద నీ సింహాసనం చిరకాలము స్థిరమవుతును. అయితే మీరే కానీ నా కట్టడలను అనుసరించిన ఎడల, నా కట్టడలను నా విధులను మీరు అనుసరిస్తే దానిని బట్టి మీ యొక్క రాజ్యము సింహాసనము చిరకాలం వరకు స్థిరపరచబడుతుంది. ఒకవేళ కానీ మీరు నేను ఇచ్చిన మాటలు మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైన నన్ను వెంబడించటం మానిస్తే నేను మీకు ఇచ్చే ఇశ్రాయేలు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేస్తాను. నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో కొట్టివేస్తాను అన్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే సొలొమోను మహారాజుతోనే చెబుతూ ఉన్నాడు. నా మాటలు ఆలకించి చక్కగా మీరు నడుచుకుంటే స్థిరంగా ఉంచుతాను మిమ్మల్ని. లేదు మీరు అన్య ఆరాధన తిరిగితే మీరే కానీ మీ కుమారులు కానీ నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలో మిమ్మల్ని ఉండనే ఉన్నాను, వారి నిర్మూలం చేస్తాను, నాశనం చేస్తాను. నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును కూడా నేను నా సముఖములో నుండి కొట్టివేస్తాను అన్నాడు. అలాగే ప్రభువా అన్నాడు మాట్లాడుతూ. అయితే సొలొమోను పరిపాలన ఆరంభించబడింది. సొలొమోను పరిపాలన చాలా అద్భుతంగా పరిపాలన సాగుతూ ఉంది. ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఆయన పరిపాలన విధానం కానీ, ఆయన కూర్చున్నటువంటి జనాలు కానీ, ఆయన కట్టినటువంటి మరి పార్లమెంట్ సమావేశాలకు కానీ, ఏ సమావేశాలకైనా సంఘ సమావేశాలకు కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి అధిపతులు కానీ రథాధిపతులు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ చాలామంది ఆశ్చర్యపోతూ ఎంత జ్ఞానమా అనేసి ఆయన చూడడానికి వచ్చేవారు చాలామంది. అయితే ఇశ్రాయేలులో ఎవరిని కూడా సొలొమోను ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను దాసులుగా చేయలేదు, బానిసలుగా చేయలేదు, కానీ పెద్ద పెద్ద పోస్టులుగానే
రాను వారిగాను, సేవకులుగాను, అధిపతులుగాను పెద్ద పెద్ద పోస్టులు అంటే ఉంచాడు ఇశ్రాయేలు ప్రజలను. మిగిలినటువంటి ప్రజలను మాత్రం ఆయన దాసులుగా చేసుకున్నాడు. అయితే ఈ యొక్క జ్ఞానవాక్కులు వినడానికి 1500 కిలోమీటర్ల దూరంలో నుంచి ఒక షాబా దేశపు రాణి షాబా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంది. ఆ దేశంలో పరిపాలిస్తున్న రాణి చూడడానికనే వచ్చింది. ఆమె తన కుర్చీల ప్రశ్నలు అడిగి అనేకమైన ప్రశ్నల చేత శోధించాలనుకుంది. కానీ ఆ మాటలన్నిటికీ సమాధానం చెప్పేసరికి ఆమె కూడా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి తెచ్చినటువంటి బంగారము, వెండి, మరి ఇవన్నీ కూడా సమస్తము కూడా సొలొమోను మహారాజుకి అప్పగించేసింది. అప్పుడు ఆమెకు కూడా ఈయన కొంత బంగారం అంతా కూడా ఇచ్చి పంపించాడు. అయితే చాలామంది అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకు లోకులందరూ అతని చూడగోరిరి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక దైవజనుడు, ఒక దేశానికి రాజు, ఆయన మాటలు వినడానికి, జ్ఞానవాక్కులను వినడానికి లోకంలో ఉన్న చాలామంది చూడగోరి ఆయన దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఇంకా 7700 సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు ఈయన. అయితే ఈ సొలొమోను ఏం చేశాడు అంటే, చేసిన పొరపాటు ఏంటంటే 700 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. 300 మంది ఉంపుడు గత్తెలు, మొత్తం 1000 మంది భార్యలను. ఎప్పుడైతే ఎవరెవరు ఉన్నారో ఆ భార్యలోనంటే మోయాబీలు, అమ్మోనీలు, ఎదోమీలు, సిదోనీలు, హిత్తీలు, మొత్తం ఎవరు కనబడితే వారందరినీ కూడా ఆయా జాతులు వారిని దేవుడు ఏం చెప్పాడు, మీరు అన్యజాతి వారితో వివాహం చేసుకోవద్దు, వాళ్ళ ఆచారాలు మీకు వస్తాయి, వద్దు అని చెప్తుంటే వాళ్ళనే వివాహం చేసుకున్నాడు. వాళ్ళతో సహవాసం చేయకూడదంటే వారితోనే సహవాసం చేసి 1000 మంది కొని ఈయన మనస్సులను మార్చేసుకున్నాడు పూర్తిగా. ఎందుకంటే ఆ పరస్త్రీలే ఆయన మనసును మార్చేశారు, దేవుని వైపు నుంచి పూర్తిగా తొలగించేశాడు. అయితే ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగు. 2 సార్లు చెప్పాడు అప్పటికే, సొలొమోన్, నీ హృదయం మారిపోతుంది, నువ్వు ఇతర దేవతలను వెంబడించవద్దు, నువ్వు చేసింది బాగోలేదని 2 సార్లు చెప్పిన 2 సార్లు కూడా ఆయన హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. అప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు, ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను అన్నాడు. అంతే. నీతో నిబంధన కట్టడలను ఆచరించలేదు కాబట్టి ఈ రాజ్యాన్ని తీసి నీ యొక్క దాసుడికి ఇస్తాను. ఇంత గొప్ప రాజు. అయితే ఇంత గొప్ప మహారాజు కూడా ఈ సామెతలు 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. ఆయన గోడ మీద ఉన్నటువంటి ఈ సోపు ప్రతిదీ కూడా ఆయన గురించి, జ్ఞానం గురించి సొలొమోను యొద్దకు భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. చూసారు దేనికోసం రాశారట, లెబనోనులో ఉండే దేవదారు వృక్షములే కానీ, అంటే అతి విలువైనటువంటి వృక్షాలే కానీ, గోడలో మొలుచు ఇస్సోపు మొక్కనే కానీ, గోడలో అప్పుడప్పుడు చిన్న చిన్న మొక్కలు మొలుస్తాయి, ఇస్సోపు మొక్కలు అంటారు. ఆ మొక్కల గురించి కూడా రాశాడు. అట్లా ఉపయోగం ఏంటి, ఎలా మొలుస్తాయి, ఇవన్నీ కూడా అంత జ్ఞానం. అందుకే ఆయన 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. కానీ ఆయన చేసిన పొరపాటు అంతా కూడా ఇతర అన్యజాతి వారిని వివాహం చేసుకుని చాలా మొత్తం ఇంకా విపరీతంగా ఖర్చులు పెట్టేవాడు అనమాట. ఎందుకంటే తన 1000 మంది భార్యలు అంటే 1000 ఇళ్ళాలు కట్టాలి, 1000 వెళ్ళాలంటే వాళ్ళ పనివారు ఉండాలి, మరి వాళ్ళ పిల్లలు పుడితే పిల్లలకు కావాలి, చదువులు గిదువులు తిండి ఇవన్నీ ప్రజల మీదే మోపేసేవాడు. అయితే దేవుడు ఎప్పుడైతే ఎంతగా 2 సార్లు, అప్పుడు బాగున్నప్పుడు 2 సార్లు ప్రకటించాడు, తర్వాత కూడా 2 సార్లు హెచ్చరించాడు ఈసారి. కానీ హెచ్చరించినా అస్సలు పట్టించుకోలేదు. ఎప్పుడు పట్టించుకోలేదో ఇంకా
నీ దాసునికి ఇచ్చేస్తున్నాయా అనేసి సొలొమోనుతో అంటాడు. అయితే ఒక్క మాట వాస్తవము, మీ నాన్నగారికి నీ తండ్రి అయినటువంటి దావీదుకి మాట ఇచ్చాను, ఒక గోత్రం మాత్రం నీకు ఉంచుతాను తప్ప నీకు దేశమంతా నీకు ఇవ్వను అన్నాడు. అంతే. ఎప్పుడైతే అలాగ ప్రభు అన్నాడో, దేవుడే ఎదోమీయుడైనటువంటి హదదు అనేటువంటి వ్యక్తిని సొలొమోనుకు విరోధిగా రేపాడు. ఇక నుంచి ఇంతవరకు కూడా ప్రశాంతంగా పడుకున్నారు సొలొమోను పరిపాలన అంతా కూడా. ఎప్పుడైతే వివాహం చేసుకొని తన జీవితం పాడు చేసుకున్నాడో, అన్యారాధన వెళ్ళిపోయాడో, ఎదోమీయులు హదదు అనేటువంటి ఒక చక్రవర్తిని లేపాడు. దేవుడే లేపాడు, యెహోవా లేపాడు అని ఉంది. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధిగా ఇక ఒకరు కూడా ఇక లెగిస్తూనే ఉన్నారన్నమాట. అయితే సైన్యాధిపతి అని యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుకు వెళ్ళి ఉన్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారిని అందరినీ అసలు ఎందుకు ఎదోము రాజు ఎందుకు లేచాడు హదదు అంటే, ఈ దావీదు ఎదోము దేశం మీద యుద్ధం చేయుచుండగా సైన్యాధిపతి అప్పుడు యోవాబు ఉన్నప్పుడు వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఎదోము దేశం మగవారి అందరినీ కూడా మగవారందరినీ కూడా చంపేశాడు యోవాబు. దావీదు టైంలో యుద్ధాలు ఇవన్నీ, ఎక్కడ కూడా అపజయాలు లేవు దావీదుకి. అయితే తన కుమారుడు టైం వచ్చేసరికి పూర్తిగా ఆయనకి విరోధంగా మారిపోయారు. అయితే ఆ టైంలో హదదు అనేటువంటి చక్రవర్తి ఎదోము దేశానికి చక్రవర్తి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడైతే దావీదు ఎప్పుడు చనిపోయాడు అనే సంగతి తెలిసిందో, వెంటనే యోవాబు కూడా చనిపోయాడనే సంగతి విని ఐగుప్తు దేశంలో నుంచి ఇక ఇశ్రాయేలు దేశానికి వచ్చేసాడు. తర్వాత హదదు అనే వ్యక్తిని కాకుండా రెజోను అనే ఇంకో విరోధిని కూడా లేపాడు దావీదు. తర్వాత ఇంకొందరిని చూస్తే ఇంకలాగలగా దమస్కులో రాజు అయిన హదదు, వీళ్ళందరూ కూడా. హదదు ఎక్కడికి వచ్చాడంటే, సొలొమోను బ్రతికున్న దినములను ఎదుట అరాము దేశం మందుండు ఏలినవాడు ఇశ్రాయేలులకు విరోధి అయి ఉండి ఇశ్రాయేలు యందు అసహ్యత గలవాడై ఉండెను. ఈ హదదు ఏం చేశాడు అంటే, దావీదు స్వభావారిని హతం చేసినప్పుడు ఇతను దమస్కుకు వచ్చి నివాసం చేశాడు. దమస్కులో ఉన్నాడు ఇంకా హదదు. దమస్కు అనేసరికి ఇశ్రాయేల్ దేశానికి పొరుగు దేశమే, పక్క దేశమే. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు అంటే ఎప్పుడు అసహ్యం పడుతూనే ఉండేవాడు. అయితే ఇప్పుడు ఎవరెవరో హదదు అనే చక్రవర్తి వచ్చాడు, రెజోన్ అనేటువంటి చక్రవర్తి ఇద్దరు లెగిశారు. మూడో వ్యక్తిగా యెరోబాము అనే వ్యక్తి లెగిశాడు. ఈయన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు నెబాతు కుమారుడైన యెరోబాము. ఈయన కూడా ఇశ్రాయేలీయుడే. అయితే ఈయన కూడా మరి ఇతను ఎప్పుడైతే చనిపోయాడో ఇంక లేడు అని చెప్పి సొలొమోను తెలుసుకొని, ఈయన చాలా పనిమంతుడు, వీడికి గట్టి పని అప్పచెప్పాలి వీడికి అని చెప్పేసి వర్క్ బిజీగా ఉన్న పని అప్పగిస్తే ఇంత పని నాకెందుకు ఇలాంటి పని అప్పచెప్పావని అక్కడ నుంచి యెరోబాము యోసేపు సంతతి వారి అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అన్నమాట బయటికి. ఇంకా నాకు అక్కర్లేదు ఉద్యోగం అని చెప్పేసి యెరోబాము వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని షిలోహీయుడైన ప్రవక్త అహీయా అనే ఒక ప్రవక్త వచ్చి అంటాడనమాట, ఇగో యెరోబామా, తన వస్త్రాలు చింపేసి 12 ముక్కలు చేశాడు అహీయా అనే ప్రవక్త. చేసేసరికి 10 ముక్కలు యెరోబాముకి ఇచ్చాడు, 1 ముక్క మాత్రం నేను సొలొమోను కుటుంబానికి ఇస్తాను అన్నాడు. అంతే, సొలొమోను కుటుంబానికి నేను ఇస్తాను, మరి ఇంక అంతకుముందు ఇంక ఇవ్వను, నేను 10 ముక్కలు నీకు ఇస్తాను అన్నాడు. మరి ఇంకో ముక్క అది ఎవరో యాజకులను ఎవరు సొంతమో చేయడానికి లేదు, సేవకుల వాళ్ళు. అయితే అప్పుడు అంటున్నాడు, ఇదిగో సొలొమోను చేతిలో నుంచి రాజ్యం కొట్టేస్తాను, నీకు 10 ముక్కలు ఇస్తాను, 10 గోత్రాలు ఇస్తాను, పరిపాలించుకో, కానీ నువ్వు దేవుని మాట చొప్పున కానీ నీవు చేస్తే నీ రాజ్యం స్థిరపరుస్తాను అన్నాడు. ఆయనకు కూడా స్థిరపరుస్తాను అలాగని ప్రభు అనేసి అన్నాడు ఆ టయానికి. ఆ తర్వాత నేను శాశ్వతముగా నేను స్థిరపరుస్తానంటే ఆయన అలాగే ప్రభువా, మరి నేను శాశ్వతంగా స్థిరపరిస్తే మరి సొలొమోను
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట యెరోబాము. వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను ఏం చేస్తున్నాడంటే యెరోబామును ఇదంతా కూడా విన్నాడమ్మా. జరిగిందంతా విని సొలొమోను ఏం చేస్తున్నాడు, ఆడికి అప్పగిస్తున్నాడు. అయితే ఏంటి విషయం, ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి యెరోబామును చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి, అహీయ అనే ప్రవక్త వెళ్ళి, అహీయ మీద పాస్టర్ గారు వెళ్ళి ఆయన అభిషేకించాడా, ఆయన ఉంచకూడదు అనుకున్నాడు. అయితే ఈ యొక్క యెరోబాము ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది లేచారు సొలొమోను మీద అంటే, అదోద్ అనే చక్రవర్తి, ఎదోమీయుడు, రెజోన్ అనే చక్రవర్తి, ఇప్పుడు యెరోబాము అనేటువంటి వాడు. ఈ యెరోబాము అనేవాడు ఎవరు అంటే ఇశ్రాయేల్ జాతికి చెందినవాడే, ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. అయితే సొలొమోను కుమారుడు సొలొమోను తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత తన కుమారుడు రెహబామును అతను దాసుడిగా, అతనికి రాజుగా ఆ దేశానికి ఉంచాడు. అయితే రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి చాలామంది అందరూ వచ్చి పట్టాభిషేకం చేసినప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చి రెహబాముతో అంటున్నారు, ఇదిగో రెహబామా, నీ తండ్రి అయినటువంటి సొలొమోను మా మీద చాలా భారాలు పెట్టేశాడయ్యా. కొంచెం నువ్వు వచ్చావు కాబట్టి మాకు ట్యాక్సీలు తగ్గించు, రేట్లు తగ్గించు, బ్రతకలేకపోతున్నాం మనం అనేసి అంటే, సరే మీతో మాట్లాడుతానులేండి ఆ యొక్క తన స్నేహితులను యవనస్తులతో మాట్లాడడానికి వెళ్ళాడు. వాళ్ళు ఏమంటారంటే, లేదు లేదు, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను అన్నాడు. అంటే 50 రూపాయలది పెట్రోల్ కాస్త 100 చేస్తాను, 100 కాదు నేను 500 చేస్తాను అంటున్నాడు. అంత బరువైనటువంటి, అంత భారంగా ఏర్పాటు చేస్తున్నాడు రెహబాము. ఎప్పుడైతే సాతానికుడిగా యెరోబాము జనులందరూ 3వ దినం రెహబాము యొద్దకు వచ్చి, అయితే ఇదే మాట చెప్తున్నాడు అన్నమాట. చెప్పేసరికి ఇంకా అక్కడ ప్రజలందరూ కూడా షిలోహీయుడైన అహీయ ద్వారా నెబాతుకు యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవాలని యెహోవా ఇలాగు జరిగించెను. ఎవరు జరిగిస్తున్నాడు అసలు? అంతా వాళ్ళు అనుకుంటే కాదు, తన తండ్రి చేసిన పాపాన్ని బట్టి, తన తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి బిడ్డలను దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. మరి ఆ పనిష్మెంట్ ఏదైనా జరగవచ్చు, ఏంటి వాళ్ళ నాశనం చేస్తూ ఉన్నాడు. అయితే అందుచేతనే యెరోబాము ఎవ్వరి మాట వినటం లేదనమాట. మాట వినకుండానే దేవుడే చేసేసాడు. మాట ఎన్నిసార్లు గద్దించినా సొలొమోను వినలేదు. మరి రెహబాముకి యవనస్తుల ద్వారా చెప్పినా కానీ వినలేదు. అయితే ఇలాగప్పుడు ఎప్పుడైతే ఈ మాట అయితే అన్నారో అందరూ కూడా, యెష్షయి కుమారుల్లో మాకు స్వాస్థ్యం లేదురా బాబు, దావీదు సంతతి వాళ్ళరా మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి, మీ గుడారాలకు వెళ్ళిపోండి అంటే అందరూ కూడా వెళ్ళిపోతారు. అయితే ఈ రెహబాము అనేటువంటి వాడు ఎక్కడికి వచ్చాడు? యూదా గోత్రీకులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయారు. యెరోబాము తిరిగి వచ్చిన ఇశ్రాయేలు వారందరూ కూడా విని సమాజంగా అతను పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రికులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ. అది యెరోబాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరోబాము ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో నుంచి ఆయన తీసుకుని వచ్చి ఆయనకి ఇశ్రాయేలు మీద పట్టాభిషేకం చేశారు. అయితే ఈ రెహబాము ఏం చేశాడంటే ఇశ్రాయేలు వారితో యుద్ధం చేస్తున్నాడు, కానీ యుద్ధం చేసి తనకు మరలా వచ్చినట్లు ఎలాగైనా యుద్ధం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. ఎవరితోనే? రెహబాముతోనే, యెరోబాముతోనే. దాని గురించి 1,80,000 మందిని పోగు చేశాడనమాట. పోగు చేసి యుద్ధానికి వెళ్దాం పదంటే ఒకసారి మన రాజ్యం మనం తెచ్చుకుందాం అంటాడు. రాజ్యం తెచ్చుకుందాం అనేసి అంటే ఇంతలోనికి షమయ అనేటువంటి ఒక ప్రవక్త లేచి, నీకు అర్థమైంది ఇప్పుడు ఇది? అయితే ఈ రెహబాము అంటాడనమాట, అరే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ యెరోబాము తెలిపారు, వాళ్ళతో యుద్ధం చేద్దాం పదండి అని బెన్యామీనీయులతో యుద్ధం చేయాలని చెప్పేసి ఎలాగైనా
యుద్ధ ప్రవీణులే 1,80,000 మందిని పోగు చేశాడు. ఆర్మీని తయారు చేసి వెళ్ళబోతుంటే షమయ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి రెహబాముతో అంటాడు, సొలొమోను కొడుకుతోనే, అరే బాబు సొలొమోను కుమారుడా, ఇది నా వలనే జరిగింది. మీరు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అందరూ, ఎవరు యుద్ధం చేయొద్దు. ఇది ఎవరు చేశారు? ఈ కీడు, గొప్ప కీడు ఎవరు తెచ్చారు నీకు? దేవుడే తెచ్చాడు. ఇది నా వలన అయింది. మీ సహోదరులు వాళ్ళందరూ కూడా వాళ్ళతో యుద్ధం చేయొద్దు అనేసి అంటాడు. ఎప్పుడైతే అలాగ అంటారో ఇక యుద్ధంకి పోక ఆగిపోతారన్నమాట. అయితే యెరోబాము ఎఫ్రాయిం మన్యవాడు కదా, ఎఫ్రాయిం మన్యంలో ఉన్నాడు అన్నమాట. ఈయన ఏం చేస్తాడంటే షెకెము అనే పట్టణాన్ని కట్టించి అక్కడ కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనీయేలును కట్టించాడు. ఇక్కడ ఎఫ్రాయిం మన్యంలో ఒక షెకెమైన పట్టణాన్ని కట్టాడు. తర్వాత పెనీయేలు అనేటువంటి పట్టణాన్ని కూడా కట్టాడు. ఎవరు? యెరోబాము. ఈ 2 పట్టణాలు కట్టినప్పుడు చాలామంది యెరూషలేములో ఉన్న షిలోహు మందిరానికి వెళ్ళిపోతారు ప్రజలు, దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు వెంటనే ఒక ఆలోచన చేసి ఇలాగ వెళ్ళిపోతుంటే దావీదు సంతతి వారు అయిపోతారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు, ఇలా హృదయంలో తెలుసుకొని ఇలా కాదని చెప్పేసి వాళ్ళ గురించి 2 బంగారపు దూడలు చేయించాడు. ఎవరు? యెరోబాము. 2 బంగారు దూడలు జనాలను పిలిచి, అరే బాబు మీరు ఎవరు కూడా యెరూషలేముకి వెళ్ళొద్దు ప్రార్థనకి, ఇగో ఒకటి బేతేలులో పెడతాను, ఒకటి దానులో పెడతాను. అంటే కొంతమంది 10 గోత్రాలు కదా, 5 గోత్రాల వరకు బేతేలును, 5 గోత్రాల వరకు దానిలోను పెడతాను. మీరందరూ కలిపి యెరూషలేముకి వెళ్ళే పని లేదు. ఇక ఐగుప్తు నుంచి మిమ్మల్ని రక్షించినటువంటి ఈ దూడలే, ఈ బంగారపు దూడలు పెట్టాను, ఇవే మిమ్మల్ని రక్షించాయి, వీటికి మీరు ఇక్కడ బలులు ఇవ్వండి, అటు వెళ్ళొద్దు అని అంటాడు. మరి అక్కడ బలులు ఇవ్వడానికి అక్కడ లేవీలు ఉండాలి కదా, లేవీలు లేరు ఆయన దగ్గర. లేవీలు ఎవరి దగ్గర ఉండిపోయారు? యోధా గోత్రం దగ్గర ఉన్నారు ఈ లేవీలు, అటు వెళ్ళిపోయారు. అయితే మరి లేరు కదా, అప్పుడు ఏం చేస్తున్నాడంటే సాధారణమైన మనుష్యులను కొందరిని యాజకులుగా నియమించాడు. సాధారణమైన కొంతమందిని, అంతే యాజకులు కాని వారిని యాజకులుగా నియమించేశాడు. ఇలాగ నియమించేసరికి పెద్ద ఉత్సవాలు చేస్తున్నాడు అనమాట. అసలు అహియ ప్రవక్త చెప్పాడు కదా, నువ్వు అలా చేస్తే నీ దగ్గర నుంచి కోల్పోతావు, చక్కగా దేవుడి మాటలు అంగీకరించి నువ్వు దేవుడి మాటల ప్రకారం నువ్వు జీవిస్తే నీకు అంత కాలమైనా బ్రతుకుతావు, నీ జీవితకాలమే తర్వాత కాలంలో కూడా నీ పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉంటారు, రాజ్యం నీకు స్థిరంగా ఉంటుంది అన్నాడు కదా. కానీ ఎన్నాళ్ళు కాలేదు, 2 బంగారు దూడలను పెట్టాడు, బేతేలు నందు ఒకటి, దాని నందు ఒకటి. పనికి మాలినటువంటి కొంతమంది యాజకులుగా నియమించేశాడు, మామూలు మనుషుల్ని. అయితే ఒక రోజున తానే మరి బలిపీఠానికి దూపం వేయడానికి ఎవరున్నారు? యాజకులు లేరు కదా. ఇతనే ఎక్కిపోయి బలిపీఠంకి ఎక్కాడనమాట. బలిపీఠంకి ఎప్పుడైతే ఎక్కాడో ఒక దైవజనుడు యెహోవా సెలవునుంది యూదా దేశం నుండి వస్తాడు. ఈయన ఇంకొక దైవజనుడు. ఇందాక వచ్చేవాడు షమయ ఒకసారి వస్తాడు, యుద్ధానికి వెళ్ళొద్దు అనేసి అంటాడు. షమయ వచ్చి వాళ్ళతో యుద్ధం చేయొద్దాను. అహియా అన్న ప్రవక్త వచ్చి నీకు ఇది ఇస్తాను అని అన్నాడు, ఇచ్చేశాడు. షమయ టైంలో ఎవరితో చెప్తాడు? షమయ రెహబాముతో చెప్తాడు, నువ్వు సొలొమోను కొడుకుతో నువ్వు యెరోబాము మీద యుద్ధానికి వెళ్ళొద్దు, నువ్వు నేనే చేశాను ఇదే అని అంటానని. అయితే ఇప్పుడు యెరోబాముతో యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చి మాట్లాడతాడు. యెహోవా ఆజ్ఞ లేకయే యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసింది. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యెషయా అనే ఒక కొడుకు, ఒక శిశువు పుడతాడు. బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. బలిపీఠం కట్టించాడు కదా, అన్ని బలిపీఠాన్ని బంగారు దేవతలు పెట్టేసి, అయితే ఆ విగ్రహాలు పెట్టేసి పూజలు చేస్తుంటే ఒక భక్తుడు, ఒక ప్రవక్త వచ్చి యూదా దేశం నుంచి వచ్చి అంటాడు, బలిపీఠమా బలిపీఠమా, యెషయా అనే దావీదు సంతతిలో యెషయా అనే ఒక శిశువు పడతాడు, ఆయన పరిపాలిస్తాడు, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క
యాజకులను అతడు నీ మీద అర్పించును. చూడు, ఉన్నత స్థలముల యొక్క యాజకులు ఉంటారే, నువ్వు పెడతానవా బలిపీఠమా? ఇలా బలిపీఠాలు కట్టిన యెషయా అనేటువంటి ఒక కుమారుడు పుట్టినప్పుడు, ఆయన రాజుగా వెళ్ళినప్పుడు యాజకులందరినీ కూడా, ఏ యాజకుల్ని? ఉన్నత స్థలముల మీద, అంటే ఇప్పుడు వేశారు కదా, చాలామంది పెట్టారు కదా యాజకులుగా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అతడు నీ మీద అర్పిస్తాడు. యెషయా అనేటువంటి రాజు పుట్టే, చూడు, ఆయన పుట్టకముందే పేరుతో సహా దేవుడు ఏర్పాటు చేశాడు. పేరుతో కూడా చెప్పాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరి కుటుంబంలో పుడతాడని కూడా చెప్పాడు. ఆయనకి ఈ పేరు పెడతాడని కూడా చెప్పాడు. అయితే అంతే, అతడు మనుష్యుల శల్యములను నీ మీద దహనం చేయను. మనుషుల తలకు ఎముకలు తీసుకొస్తాడు, ఆ ఎముకలు తీసుకొచ్చి బలిపీఠ మీద దహనం చేస్తాడు, కాలుస్తాడు. మనుషులను యాజకులను హతమారుస్తాడు. అతడు మనుష్యుల తలకు ఎముకలను, యాజకుల తలకు యాజకులు అర్పించేస్తాడు. ఏకంగా మనుషులు తలకు ఎముకలను తీసుకొని బలిపీఠం మీద దహనం చేస్తాడు. ఈ బలిపీఠము మరి ఎలాగ, దీనికి సూచన ఏంటి అనేసి అనుకుంటే అప్పుడు అంటాడు ఆయన, ఈ బలిపీఠం ఇప్పుడే బద్దలైపోయి బుగ్గు ఒలికిపోద్దు చూడు అన్నాడు. వెంటనే అలాగ అన్నాడా లేదో, బలిపీఠం మీద వెంటనే బద్దలైపోయింది అన్నమాట. ఏంటంటే, బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన యెరోబోము విని, యెరోబోము రాజు కదా అక్కడ, నేను బలిపీఠం మీద వేస్తుంటే నన్ను అర్పిస్తానంటాడు, మనుషులు తీసుకుంటాడు బలిపీఠం మీద, దానికి ఇదే ఆనవాళ్ళు అంటున్నాడు. బొగ్గు ఒలిగిపోద్ది అన్నాడు, బలిపీఠం బద్దలైపోద్ది అన్నాడు. ఇప్పుడు వెంటనే కోపం వచ్చి ఆయన చేయి పట్టుకొని పిల్లి పట్టుకుంటాడు. ఈ యొక్క యోధా దేశంలో వచ్చినటువంటి ప్రవక్తకి ఎప్పుడైతే ఇలా పిల్లి పట్టుకుంటాడో చెయ్యి ఎండిపోయింది. దానికి రాజుకి చెయ్యి ఎండిపోతుంటే చెయ్యి వెనక్కి రావట్లేదు.